హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ టాక్ విత్ అన్వర్. నేను మీ అన్వర్, ఫౌండర్ ఆఫ్ ద డిజిటల్ లైఫ్ స్టైల్ హబ్. ఈరోజు ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ యూస్ఫుల్ ఒక ఫీచర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే, చాలామంది ఎక్సెల్లో కాంటాక్ట్స్ సేవ్ చేస్తూ ఉంటారు. అది ఒకవేళ మొబైల్ లాస్ అయినప్పుడు, కాంటాక్ట్స్ మనకు రిస్టోర్ కానప్పుడు, లేదా నంబర్ ఆఫ్ కాంటాక్ట్స్ ఒకేసారి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు, లేదా ఈవెంట్స్ ఉన్నప్పుడు ఈవెంట్స్లో ఉన్నటువంటి అన్ని మెంబర్స్కి ఒకేసారి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు, లేదా ఏదైనా ఆర్గనైజేషన్లో మనం ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి అన్ని నంబర్స్ ఒకేసారి మన మొబైల్లోకి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు, ఇలా చాలా సందర్భాల్లో కాంటాక్ట్ నంబర్స్ ఎక్సెల్లో ఉన్నటువంటివి మన మొబైల్లోకి ఇంపోర్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కానీ ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరు కూడా దీన్ని ఇండివిజువల్గా 1 by 1 సేవ్ చేయడానికి ఎవరికి టైం ఉండదు. అలా చేయడం కూడా పాసిబిలిటీ ఉండదు. 1, 2 అంటే చేయొచ్చేమో, కానీ వందల కొద్దీ మనకి మొబైల్ నంబర్స్ ఎక్సెల్లో ఉన్నవి 1 by 1 ఇండివిజువల్గా మొబైల్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇబ్బందికరమైన అంశం. దీన్ని ఈజీగా మనం ఆండ్రాయిడ్ మొబైల్లోకి ఇంపోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి సింపుల్గా మీ కంప్యూటర్ని వాడాల్సి ఉంటుంది. కంప్యూటర్లో ఎలా చేయాలి, ఒక చిన్న సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా, అది కూడా ఫ్రీ టూల్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఈ ప్రాసెస్ని చాలా సింప్లిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ముందుగా మీకు ఎక్సెల్ని ఓపెన్ చేస్తున్నాను. నేను ఎక్సెల్లో ఒక శాంపిల్ డేటా క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎక్సెల్లో దీనిలో 2 కాలమ్స్ ఉండాలి కంపల్సరీగా. ఒకటి నేమ్, ఇంకొకటి మొబైల్ నంబర్. ఫస్ట్ కాలంలో నేమ్ నేను ఎంటర్ చేస్తున్నాను, మహేష్, సురేష్, రమేష్. సో ఈ విధంగా మీరు ఎన్ని నంబర్స్ అయినా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నేను 2 3 4 5 6 7 8 9 10 ఒక నంబర్ ఇచ్చాను. 1 2 3 4 5 6 7 8 9 10 ఇంకొక నంబర్ ఇచ్చాను. 1 2 3 4 5 6 7 8 9 10 ఒక నంబర్ ఇచ్చాను. ఈ 3 నంబర్స్ మామూలుగా చేయడం జరిగింది. ఈ 3 నంబర్సే కాకుండా మీరు ఎన్ని నంబర్స్ అయినా కూడా, హండ్రెడ్స్ ఆఫ్ నంబర్స్, థౌజండ్స్ ఆఫ్ నంబర్స్ కూడా ఈవెన్ మీరు ఎంటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాగా ఫస్ట్ హెడ్లైన్స్ ఇవ్వండి. ఆ కాలం యొక్క హెడ్డింగ్ ఒకటి నేమ్ అని, రెండవది మొబైల్ నెంబర్ అని ఇవ్వండి. తర్వాత దీన్ని సేవ్ చేసేటప్పుడు సింపుల్గా మీరు మీ డెస్క్టాప్ మీద సేవ్ చేయండి. సేవ్ చేసే ముందు ఇక్కడ మనం ఏం చేయాలి అంటే CSV ఫార్మాట్లో సేవ్ చేయాలి. CSV ఫార్మాట్ అంటే తెలుసు మీ అందరికీ, కామా సపరేటెడ్ వాల్యూస్ అనేటువంటి ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్లో కాంటాక్ట్స్ అని సేవ్ చేయండి. ఇప్పుడు మనం ఫైల్ సేవ్ చేసాం. సేవ్ చేసిన తర్వాత నేను ఎక్సెల్ని క్లోజ్ చేస్తున్నాను. సింపుల్గా ఒక టూల్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఆ టూల్ ఒక లింక్, అది ఫ్రీవేర్, దాని యొక్క లింక్ మీకు ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో అదేంటంటే CSV to vCAD. ఇది టూల్ అన్నమాట. మీరు కావాలంటే గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు, CSV to vCAD. మామూలుగా మేబీ ద ఫస్ట్ లింక్, దిస్ వన్ ఈజ్ ద ఫస్ట్ లింక్. మీకు సెర్చ్ చేయగానే మొట్టమొదటి లింక్ అదే వస్తుంది, CSV to vCAD. డౌన్లోడ్ కొట్టేయండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనపడుతుంది. డౌన్లోడ్ ఆల్రెడీ అయిపోయింది. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. క్లిక్ ఇన్స్టాల్, నెక్స్ట్ అని కొట్టేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసేసాను. సో మనం ఓపెన్ చేయగానే ఈ విధంగా కనపడుతుంది. ఇక్కడ
మీరు ఫస్ట్ ఇక్కడ ఏం అడుగుతుంది, సిఎస్వి ఫైల్ అడుగుతుంది. తర్వాత వి కార్డ్ ఫైల్ నేమ్ అడుగుతుంది. వి కార్డ్ ఈజ్ నథింగ్ బట్ ఈ విసిఎఫ్ ఫార్మాట్ ఉన్నటువంటి ఫైల్ నేమ్ అనమాట. విసిఎఫ్లో మాత్రమే మనము కాంటాక్ట్స్ అనేటువంటివి సేవ్ అవుతాయి. అందుకని మనం సిఎస్వి ఫార్మాట్లో ఉన్నటువంటి ఈ డేటాని మనము మొబైల్ కంపాటబుల్ ఫార్మాట్ అయినటువంటి విసిఎఫ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని సిఎస్వి ఫైల్ని నేను బ్రౌజ్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ డెస్క్టాప్ మీద నేను ఏదైతే సేవ్ చేశానో సిఎస్వి ఫార్మాట్లో కాంటాక్ట్స్ అని తీసుకున్నాను. సో కామా సపరేటెడ్ వాల్యూస్ మనకు ఆల్రెడీ ప్రివ్యూ ఉంది కాబట్టి ఇక్కడ కనపడుతుంది, సెలెక్ట్ చేసుకోండి. సో అదే ప్లేస్లో మనకి విసిఎఫ్ ఫార్మాట్లో మనకి ఫైల్ కనిపిస్తుంది. కావాలంటే మీరు లొకేషన్ కూడా మార్చుకోవచ్చు. సో ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ సిఎస్వి ఫీల్డ్ ఏదైతే ఉందో అది వి కార్డ్లో ఏ ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్స్, అంటే వి కార్డ్లో మనకి నేమ్, ఫుల్ నేమ్, మొబైల్ నెంబర్ ఈ రెండు కూడా అవసరం ఉంటాయి మ్యాండేటరీగా. సో ఈ రెండు ఫీల్డ్స్ మనం మ్యాప్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి నేమ్ని ఫుల్ నేమ్తో, మొబైల్ నెంబర్తో సెలెక్ట్ చేసుకొని కన్వర్ట్ కొట్టండి. ఇప్పుడు చూడండి కన్వర్ట్ అయిపోయింది. చాలా సింపుల్గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనకి ఈ కాంటాక్ట్స్ వచ్చింది. దీన్ని మీరు మెయిల్ ద్వారా కానీ వాట్సాప్లో కానీ పంపించుకొని జస్ట్ దాని మీద క్లిక్ చేయగానే ఇంపోర్ట్ అనే ఆప్షన్ అడుగుతుంది. సో విసిఎఫ్ ఫైల్ ఎప్పుడైతే క్రియేట్ చేశారో ఈ విసిఎఫ్ ఫైల్ని నేను మెయిల్కి అటాచ్ చేస్తున్నాను. సింపుల్గా నా మెయిల్ ఓపెన్ చేశాను, కంపోజింగ్ నా మెయిల్కి ఈ ఫైల్ని అటాచ్ చేసేస్తున్నాను. మీరు ఇక్కడ రెండు వేరు ఫైల్స్ ఉన్నాయి. ఒకటి సిఎస్వి ఫార్మాట్లో ఉన్నటువంటి కాంటాక్ట్ ఫైల్, రెండవది విసిఎఫ్ ఫార్మాట్లో ఉన్నటువంటి కాంటాక్ట్ ఫైల్. సో నేను విసిఎఫ్ ఫార్మాట్ని సెలెక్ట్ చేసుకొని సెండ్ క్లిక్ చేశాను. ఇప్పుడు మొబైల్ ఓపెన్ చేసి దాంట్లో కాంటాక్ట్స్ డౌన్లోడ్ చేసుకొని దానిపైన ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఇంపోర్ట్ ఆప్షన్ మనకు కనపడుతుంది. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు నా మొబైల్ ఓపెన్ చేశాను, దీంట్లో నా మెయిల్ వచ్చింది. ఇప్పుడు కాంటాక్ట్ ఫైల్ క్లిక్ చేశాను, డౌన్లోడ్ చేయగానే ఆ నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ చూడండి, నోటిఫికేషన్లోకి వెళ్ళి క్లిక్ చేశాను, ఇంపోర్ట్ అనే ఆప్షన్ కనపడుతుంది. అది ఏ అకౌంట్కి సింక్ చేయాలో కనపడుతుంది, సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఆల్రెడీ ఇంపోర్ట్ అయిపోయాయి చూడొచ్చు మీరు. నేమ్స్ ఒకసారి వెరిఫై చేద్దాం. రమేష్, మహేష్, సురేష్. సో రమేష్ ఉంది, మహేష్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి సురేష్ కూడా ఉంది. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఎక్సెల్లో ఉన్నటువంటి కాంటాక్ట్స్ని మొబైల్లోకి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా ఏదైనా వీడియో మీకు ఆ అంశాన్ని మీరు కామెంట్ రూపంలో తెలపండి. తప్పకుండా ఆ అంశంపై వీడియో చేయడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ.